అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరం జూలై 29వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు. అయితే ఎటువంటి వ్యక్తిని మీ ఇంటికి వస్తారు, ఏం వార్త మీకు వింటారు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలత ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి, అలాగే కన్యా రాశి వారి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతా ఆరాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పదాలు, హస్త 1, 2, 3, 4 పదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులని కన్యా రాశి కిందకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితాన్ని గమనిస్తే కనుక కన్యా రాశి వారు అనేది చాలా సిస్టమేటిక్గా బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే జీవితంలోని నిందలు ఆరోపణలు వారిని ఎంతగానో బాధించినా సరే మీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అసలు వదిలిపెట్టరు. ప్రజా ఆకర్షణ స్వభావం ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా కూడా బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. ఆర్థిక క్రమశిక్షణతో వంశపారపర్యంగా వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టడానికి, వాటిని అభివృద్ధి పరచడానికి కూడా బాగా ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత కలిగి ఉంటారు. అలాగే ఏ పనిని మొదలుపెట్టినా పూర్తి అయ్యేంత వరకు కూడా పట్టుదలను అసలు వదిలిపెట్టారు. అలాగే కన్యా రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా 2025 సంవత్సరం జూలై 29వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం 3 గంటల తర్వాత అనేది పెద్ద శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అయితే ఆ వార్త శుభవార్త అంటే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, కెరియర్కి సంబంధించింది కావచ్చు, లేదంటే కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక పెద్ద గుడ్ న్యూస్ని అయితే మీరు ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఉదాహరణకి కెరియర్ పరంగా మీరు ఏదైనా ఒక అవకాశం రావడం, దాని గురించి ఒక గుడ్ న్యూస్ని మీరు వినడం, లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని చెప్పి లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక లోన్ శాంక్షన్ అవ్వడం లేదు అని చెప్పి మీరు ఒక కుటుంబ సభ్యులకి వేరే ఎవరికో ఏదైనా ఒక మంచి ఆఫర్ రావడం కానీ, ఈ వివాహం కుదరటం కానీ, ఇలా ఏదో ఒకటికి కెరియర్కి సంబంధించినటువంటిది, కుటుంబ జీవితానికి సంబంధించినటువంటిది కానీ, మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటిది కానీ ఒక పెద్ద గుడ్ న్యూస్ అనేది మీ యొక్క కన్యా రాశి వ్యక్తుల యొక్క 2025 సంవత్సరం అలాగే జూలై 29వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే కనుక మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు. ఆ విధంగానే మీరు ఒక విషయం వినే అవకాశం ఉంది. ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక చాలా కాలం నుంచి ఎవరితోనైతే మీరు మాట్లాడకుండా బాధపడుతున్నారు. అలాంటి వారితో మాట్లాడే అవకాశాలు అయితే కొన్ని పరిస్థితులు కల్పిస్తున్నాయి, అనుకూలంగా లేదు. ఇక అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల
వారితో మాట్లాడే పరిస్థితి కూడా మీకు ఏర్పడింది. అటువంటి వ్యక్తితో మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు, కానీ మాట్లాడలేకపోతున్నారు. అటువంటి పరిస్థితులు అనుకూలించటం లేదు. అటువంటి వ్యక్తిని మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు. మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. అది మీకు ఆత్మసంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశమని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలం నుంచి ఎవరినైనా కలుసుకోవాలి అని చెప్పి అనుకున్నట్లయితే కనుక, అంటే చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేదా ఒకప్పుడు మీకు అత్యంత సన్నిహితంగా ఉండి కొన్ని కారణాల వల్ల విడిపోయినటువంటి వ్యక్తులు కావచ్చు, మీరు చదువుకునే రోజులలో మీకు ప్రాణమిత్రులుగా ఉండవచ్చు. ఇలా ఎవరైనా సరే వారితో కలిసి మీరు చాలా రోజులుగా చాలా హ్యాపీగా ప్రయాణం చేస్తున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో కమ్యూనికేషన్ అనేది మీకు మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకోవడానికి చాలా రోజులుగా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక, అనుకోకుండా వారిని మీ యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు తెలిసే అవకాశం అయితే ఉన్నాయి. లేదంటే అనుకోకుండా మీరు మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే అనుకోకుండా మీకు తరహా పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడం, ఒక వ్యక్తితో ఫోన్ కాల్తో పరిచయం అయితే ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అన్నోన్ నెంబర్ కావచ్చు, ఒక వ్యక్తి యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. అంటే ఆ వ్యక్తితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు మీ యొక్క జీవితంలో ఉండకపోతుంది. అంటే కొంతమందితో పరిచయం అనేది చాలా కొద్దిసేపటి తర్వాతనే సమస్య అనేది అయిపోతుంది. కానీ కొంతమందితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. అయితే మీ యొక్క లైఫ్లోకి ఈరోజు ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి వ్యక్తితో మీకు పరిచయం కాస్త స్నేహంగా మారి దీర్ఘకాలంగా ఒక బంధంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే అది ఒక స్నేహ సంబంధం కావచ్చు, ఇలా ఏదైనా సరే. అలాగే ఈరోజు దినపరల ప్రకారం మీకు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తూ ఉంది. దూర ప్రయాణాలు చేసేవారు తోటి ప్రయాణాలతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ప్రతి రాత్రి సమయంలో ప్రయాణం చేసేవారు అప్రమత్తంగా ఉండండి. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి కోసం మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి శాల్వను హనుమానుడికి సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఆ పరమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే కాబట్టి మీరు మీ భాగస్వామి మద్దతు పొందడానికి ప్రయత్నం చేయండి. ప్రేమ జీవితం గురించి మీరు ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషాల వర్షం కురుస్తుంది. ఈ రాశి వారికి భవిష్యత్తులో కుటుంబ బలం పెరుగుతుంది. అత్తమామల అనుభవాలు కుటుంబానికి ఎంతో సానుకూల మార్గాలను చూపుతాయి. ఇతరుల పనులు జోక్యం చేసుకోవడం వల్ల ఇతరుల మీ పైన అసహనం పెంచుకుంటారు. ఈరోజు పిల్లలు మీ పనిలో సహాయం చేస్తారు. ఈరోజు మీ కుటుంబంలో మూర్ఖంగా మాట్లాడే వారి వల్ల మీ కోపం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య మాట విభేదాలు వారి జీవితాన్ని మరింత సంక్షేమం చేయవచ్చు. ఆందోళన వల్ల వ్యక్తి మరింత జాగ్రత్తగా మారుతారు. అవసరాలు మనం జీవించడానికి ఉపయోగపడతాయి. పుణ్య ఫలాలు లేకపోతే ఎప్పటికీ కూడా శాంతిని పొందలేరు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తాయి. ఈరోజు ఈ రాశివారు మీ కోపాన్ని మాటను అదుపులో ఉంచుకోండి. ఈరోజు ఈ రాశివారు మీ ఇరుగు పొరుగు వారితో గొడవపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కావున మీరు వారితో మాట్లాడేటప్పుడు మీ మాటను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వీలైతే మీ పని మీరు చూసుకోవడం మంచిది. వారికి దూరంగా ఉండడం మంచిది. ఈరోజు కుటుంబంలోని ఒక స్త్రీ తగిన పనులు చేయకపోతే అవి పెద్దగా సమస్యగా మారవచ్చు. అవి చెప్పే మాటలు ఎంతోమందిని అభ్యంతరాలకు గురి చేస్తాయి. ఆమె వల్ల సమాజంలో అనవసరమైన తలనొప్పి ఏర్పడుతుంది. ఆమె సృష్టించిన కొన్ని పరిణామాలు విశ్వాస సంబంధాలు బలహీనపరుస్తాయి. ఈరోజు మీరు మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్లు సంప్రదించండి. రాహుకాలు చూడకపోవడం వల్ల మీ పనులు ఆగిపోవచ్చు. బలహీనతలో జీవించడం స్వేచ్ఛను కోల్పోయినట్టు భావన కల్పిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో ఒక స్త్రీ మీ మీద చెడు దృష్టితో ఏడుస్తున్నారు. దీనివల్ల తరచూ మీకు ఏదో ఒక సమస్య కలుగుతూనే ఉంటుంది. ఆ స్త్రీ యొక్క చెడు దృష్టి వలన మీకు తరచూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. జరిగే పనులు ఆగిపోతాయి. వచ్చే డబ్బు ఆగిపోతుంది. ఒకవేళ డబ్బు వచ్చినా కానీ అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది. తరచూ మీ ఆరోగ్యంలో సమస్యలు ఉంటూనే ఉంటాయి. చిన్న చిన్న సమస్యలకు పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉండొచ్చు. తరచూ మీ ఆరోగ్యం పాడవుతుంది. ఆదివారం వస్తుందంటే చాలు మీకు కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. కావున చెడు దృష్టి నుండి బయటపడడానికి
ఈ రాశి వారి దైవ సేవ కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఉద్యోగాలు తీసుకున్న బాధ్యత పనిని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ప్రయాణాలు ఊహించని లాభానికి మించిన ఇబ్బందులు ఎదురవుతాయి కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు ధైర్యంగా ఉండడం వల్ల మనోధైర్యం ఉన్న వారికి ప్రశంసలకు లభిస్తాయి. ఈ రాశి వారు విద్య పట్ల శ్రద్ధ వహించాలి. నిర్లక్ష్యంగా ఉండకండి. మీరు రానున్న రోజులలో నష్టపోతారు. పూజలు ధార్మిక కార్యక్రమాలకు శుభాలను తెస్తుంది. మీ కర్మ బలవంతంగా ఉంటే మీరు ఎదుర్కొంటున్న ప్రతి సవాలును విజయవంతంగా నిర్మిస్తారు. మీరు చేసిన మంచి కర్మలు సమయం ద్వారా మంచి ఫలితాలు పడిస్తాయి. మిత్రుల వల్ల ఊహించని సమస్యలు కలుగుతాయి. మీకు సరిగ్గా సరిపోయే జీవిత భాగస్వామిని కలుసుకునే అవకాశం ఉంది. మనశ్శాంతి కోల్పోవడం వల్ల జీవితం అంతా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఈ రాశి వారి పూజలు చేయడం వల్ల జీవితంలో ఎప్పటికప్పుడు దయా కృప పెరుగుతుంది. ఈ రాశి వారి ఆర్థిక సమస్యల నుంచి కొంత ఓర్పు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి సోదరులతో భయం ఏర్పడవచ్చు. పూజలు చేయకపోవడం వల్ల సంప్రదాయాలు లేకపోవడం వల్ల భయాలు పెరుగుతాయి. ఈరోజు ఈ రాశి వారికి ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు కొన్ని గాయాలు కావచ్చు కావున జాగ్రత్తగా ఉండండి. వేగంగా వాహనాన్ని నడపకండి. ఇంట్లో చెడు శక్తి వలన ఇల్లు నిర్లక్ష్యం చేయడం వల్ల చెడు శక్తులు సమృద్ధిగా ఉంటాయి. కొంతమంది శత్రువులు మొదలుపెట్టిన వ్యాపారాన్ని వారు మీకు దగ్గరగానే మొదలుపెట్టి మీ వ్యాపారం నష్టాలు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అతి ధైర్యం వల్ల కుటుంబంలో చికాకులకు దారితీస్తుంది. అత్తమామల విమర్శలు కొన్ని గృహాల్లో ఒత్తిడి పెంచుతాయి. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది కావున మీరు జాగ్రత్తగా ఉండండి. వృద్ధాప్యంతో వచ్చే అనారోగ్యాలు వారిని శారీరకంగా మానసికంగా ప్రభావితం చేస్తాయి. ఈరోజు వారి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు ఉంటాయి కావున జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఆటలాడేటప్పుడు మోకాలు గాయాలయ్యే అవకాశం ఉంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5, అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. మీరు ఈ విధంగా ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు.